ఓం గణేశాయ నమః. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము నుండి మనం ఈరోజు కామ ప్రాదుర్భావము మరియు కామ శాపానుగ్రహముల గురించి తెలుసుకుందాము. మొట్టమొదట కామ ప్రాదుర్భావము. నైమిషారణ్యవాసులైన ఋషులకు మహాశివ పురాణాన్ని సూతుడిలా వినిపిస్తున్నాడు. ఓ మునులారా, ఒకప్పుడు నారద మహర్షి బ్రహ్మగారిని ఎంతో కుతూహలంగా ఇలా అడిగాడు. తండ్రి, శివవాహనమైన శంభుని గురించి చరిత్రను ఎంత విన్నా తనివి తీరడం లేదు. సతీదేవి యొక్క వృత్తాంతాన్ని సవిస్తరంగా సెలవీయండి. ఆ మాటలకు సంతోషించి బ్రహ్మగారు నారదునికి విపులంగా శివగాథలన్నింటినీ చెప్పాడు. శివదేవునికి 2 రూపాలున్నాయి. ఒక రూపంలో ఆయన నిర్గుణుడు, శక్తిభేదం లేనివాడు. మరొక రూపంలో ఆయన సుగుణుడు, ఉమాసహితుడు. శివానుగ్రహం వల్లనే బ్రహ్మ సృష్టికర్త అయినాడు. దేవతలను, రాక్షసులను, దక్షాది ప్రజాపతులను సృష్టించాడు. మరీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగిరసుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలైన మహాత్ములైన మానసపుత్రులన్నీ సృష్టించాడు. చేసిన సృష్టిని పరికించి మనసులో తాను మహోన్నతుడను అనే అహంకారాన్ని పొందాడు. మానవ సృష్టి అయిన తదుపరి ఆయన మనస్సు నుండి చారు రూపిణి, వరాంగన, మనోహరి అయిన ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆమె పేరు సంధ్య. పగలు క్షీణించి ఉంటుంది, సాయంకాలం సుందరంగా ప్రకాశిస్తుంది. అతిలోక సుందరి, అందరినీ వ్యామోహితులుగా చేయగల సౌందర్యం ఆమెది. అట్టి సంధ్య యొక్క శోభను చూసి విధాత లేచి నిలబడి మనసులో తన కుమారులైన ప్రజాపతులను, మరీచ్యాది మహర్షులను స్మరిస్తుండగా ఆయన మనస్సు నుండి మహాద్భుతుడు, ఊహాతీత సౌందర్యోపేతుడు, సుకుమారుడు అయిన పురుషుడు ఆవిర్భవించాడు. మేలిమి బంగారం వంటి మేనిఛాయ, పున్నమ చంద్రుని మించిన ముఖము, ముత్యాల వంటి దంతపంక్తి, తీర్చిదిద్దిన కనుబొమ్మలు, సంపెంగ వంటి ముక్కు, తుమ్మెదలా నిగనిగలాడే కేశపాశం, విశాలమైన వక్షస్థలం, దిగ్గజంగా దృఢమైన శరీరం, సన్నని నడుము, రక్తవర్ణ శోభితమైన హస్తపాదాలు, శంఖం వంటి కంఠం, చేప కన్నులు, మకరవాహనుడు, మీనకేతనుడు, పంచపుష్పాయుధుడు, పుష్పకోదండ పండితుడు, చంచలమైన దృష్టిపాతం కలవాడు, మనోహరుడు, నీలవస్త్రధారి, నానావిధ పుష్ప పరిమళ శరీరగత, మనః ప్రమోద లోకప్రియుడు, శృంగార రస సేవితుడు, భావజుడు. మునులారా, అట్టి శృంగార పురుషుని చూడగానే అక్కడున్న వారందరి నిర్వికారమైన మనస్సులలోనూ ఒకానొక వికారం కలిగింది. వారందరి విస్మయాన్ని, ఉత్కంఠను పొందారు, ధైర్యచ్యుతులయ్యారు. ఆ పురుషుడు స్రష్ట, జగత్ప్రభువు అయిన బ్రహ్మను చూసి తల వంచి నమస్కరించి ఇలా అన్నాడు. హే బ్రహ్మన్, నన్నెందుకు సృజించావు? నాకు నా కర్తవ్యాన్ని బోధించండి. నా స్థానాన్ని చెప్పండి. నా భార్య ఎవరు? సృష్టికర్తవు, జగత్పతివి నీవే కదా. ఆ మాటలను విన్న విధాత విస్మితుడై క్షణకాలం మౌనాన్ని అవలంబించి సంధ్యాదేవి మీద కామనను నియంత్రించుకొని మనసును దిటుపరుచుకొని ఆ సుందరినితో ఇలా అన్నాడు. ఓ పురుషుడా, నువ్వు ఈ రూపంలో ఉండి 5 పుష్పాలను బాణాలుగా చేసుకొని స్త్రీ పురుషులను మోహవిభ్రాంతులను చేస్తూ సృష్టి కార్యాన్ని నిరంతరాయంగా కొనసాగించు. ఇదే నీ కర్తవ్యం. స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలో నీకు వశం కాని జీవుడు ఒక్కడు ఉండడు. త్రిమూర్తులమైన మేము సైతం నీ వశమూర్తులమే. ఇతర ప్రాణుల మాట చెప్పేదేముంది? అందరి మనస్సులలోనూ గుప్త రూపుడవై ఉండి వారి సుఖానికి కారణభూతుడుగా ఉంటూ సృష్టి కార్యాన్ని చెయ్యి. నువ్వు ఆవేశిస్తే చాలు, వారికి మదం అంటే మత్తు కలుగుతుంది. ఆ మత్తులో ధర్మాధర్మ విచక్షణ కోల్పోతారు. దానివల్ల పుణ్యపాపాలు, తిరిగి దానివల్ల సుఖదుఖ రూపమైన స్వర్గ నరకాదులు సంప్రాప్తిస్తాయి. ఈ విధంగా జనన మరణ రూపమైన సంసార చక్రంలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు జీవులు. నీకు నీ కర్తవ్యాన్ని ఉపదేశించాను. నా ఈ కుమారులు నీ స్వరూప స్వభావాలకు అనుగుణమైన నామాలనుంచగలరు. ఈ విధంగా పలికి బ్రహ్మ పద్మాసన సీనుడయ్యాడు. కామ శామానుగ్రహములు. అలా ఆసీనుడై దక్షాది ప్రజాపతులు, మరీచాది మహర్షుల ముఖావలోకనం చేయగానే ఆయన అంతరంగాన్ని గుర్తించిన వారు ఆ పురుషునకు అనురూపమైన పేర్లను, స్థానాన్ని, భార్యను కల్పించి యుక్తియుక్తంగా ఇలా పలికారు. ఓ మహాపురుష, నువ్వు పుట్టగానే బ్రహ్మ యొక్క మా యొక్క మనస్సులను మతించావు కనుక లోకంలో మన్మథనామంతో ప్రసిద్ధికెక్కుతావు. మనస్సు నీ జన్మస్థానం కనుక మనిషిజుడవని పిలువబడతావు. వివిధ రూపాలలో ఉంటావు కనుక కాముడు అని నీకు పేరు. లోకంలో మాదక ద్రవ్యాలెన్ని ఉన్నా నీతో సమమైనది లేదు కనుక నువ్వు మదనుడవు అవుతావు. దర్పం నుండి పుట్టావు కనుక కందర్పుడవు. దేవతలలో నీతో సమమైన వాడు లేడు. నువ్వు సర్వవ్యాప్తివి.
పురుషశ్రేష్ఠుడవు ప్రథమ ప్రజాపతి అయిన ఈ దక్షుడు నీకు దాస్యం చేసే కామినిని స్వయంగా ఇయ్యగలడు. వారి మాటలు విన్న మన్మధుడు మనసులో ఇలా అనుకున్నాడు. బ్రహ్మ నాకు ఆదేశించిన సృష్టి కార్యాన్ని ఇక్కడే ప్రారంభిస్తాను. వీరి పలుకులలోని యథార్థాన్ని పరీక్షిస్తాను. నా పరాక్రమానికి ఈ ప్రజాపతులు ఋషులు సాక్షులు కాగలరు. సంధ్యాదేవి కూడా ఇక్కడే ఉంది. ఈమె యందు వీరిని మోహావిభ్రాంతులను చేస్తాను. హర్షణము, రోచనము, మోహనము, శోషణము, మారణం అనే పేర్లు గల ఈ పుష్పబాణాలను ప్రయోగిస్తాను. ఈ విధంగా మనసులో నిశ్చయించుకొని అక్కడున్న వారందరిని లక్ష్యంగా చేసుకొని కుడికాలు ముందుకు వంచి ఎడమకాలును వెనుకకు పెట్టి ధనస్సును బలంగా లాగి చక్రాకారం చేసి బాణప్రయోగం చెయ్యబోయేసరికి దిజ్మడలమంతా నానావిధ పుష్ప పరిమళ పరివ్యాప్తమైంది. బాణప్రయోగం చేసేవారికి బ్రహ్మగారితో కలిసి అక్కడున్న వారందరి హృదయాలలోనూ ఒక విలక్షణమైన వికారభావం పుట్టింది. వారందరూ అంచుకోలేక విరహ తాపంతో సంధ్యను తిరిగి తిరిగి చూస్తూనే మన్మథ భావాన్ని పొందారు. ఆ సమయంలో బ్రహ్మగారి శరీరం నుండి 49 పదార్థాలు పుట్టాయి. సంధ్య కూడా కందర్భ శరపాతానికి లోనై భ్రూకటాక్ష, విక్షేప, హావ, భావ, సజ్న, వర్ణాది లీలా విలాసాలను అధికంగా ప్రదర్శించింది. ఆ చేష్టలతో అక్కడున్న వారందరి హృదయాలను అల్లకోల్లం చేస్తున్న సంధ్య లలిత తరంగమాలిక డోలిక విన్యాసాలతో నేత్రపర్వంగా ఉన్న మందాకినిలా మనోహరంగా ఉంది. వారందరిలోనూ సంధ్యను పొందాలనే కోరిక తీవ్రతరం కాజొచ్చింది. బ్రహ్మాదిష్టమైన కర్మను లెస్సగా చేయగలననే విశ్వాసం కందర్భునికి కుదిరింది. అప్పుడు అక్కడున్న ధర్మము పాపచింతనతో ఉన్న తండ్రిని సోదరులను చూసి ధర్మరక్షకుడైన శంకరుని స్మరించి ఇలా స్తుతించాడు. ఏ దేవదేవ మహాదేవ ధర్మరక్షక, నీకు నమస్కారం. సృష్టి స్థితి లయకర్తవు నీవే. నీవు గుణాతీతుడవు అయిన రజస్సును, సత్వమును, తపస్సును స్వీకరించి బ్రహ్మరూపాన్ని, విష్ణు రూపాన్ని, రుద్రరూపాన్ని పొంది ఉంటావు. నువ్వు నానా లీలా విశారదుడవు మహాదేవ. వీరందరూ పాపచింతనను కలిగి ఉన్నారు. ధరింప శక్యం గాని ఈ పాపం నుండి రక్షించు. ధర్ముని ధర్మబుద్ధికి ప్రీతచేతస్కుడైన శంకరుడు వృషభ వాహన రూఢుడై ప్రత్యక్షమై వారందరూ సిగ్గుపడేటట్లు ఇలా అన్నాడు. ఆహో బ్రహ్మన్, నీ కుమార్తె యందు నీకు కామభావం ఎలా కలిగింది? వివేకైన వాడు తల్లిని, సోదరిని, సోదరుని భార్యను, కుమార్తెను కామభావంతో చూడరాదు. ఇది వేదమార్గ నిర్ణయం. వేదం నీ ముఖములో ఉంది. అల్పుడైన ఈ కాముడు దానిని నువ్వు విస్మరించేటట్టు ఎలా చెయ్యగలిగాడు? ఓ చతురాసర, వివేకాన్ని మేల్కొలుపు. హృదయ దౌర్బల్యం కలవారి మనస్సుల్లో పుట్టి ఈ క్షుద్రమైన కామం నిన్నెలా రజింపచేయగలదు? నీ మానసపుత్రులైన దక్షమరిచిత్తులు ఉన్నత భూమికకు చెందిన యోగులు కదా. వారు సదా ఆదిత్య దర్శనం చేస్తుంటారు. అట్టి వారు స్త్రీ వ్యామోహులెలా పొందారు? మూర్ఖుడు, కామ స్వరూపాన్ని తెలియనివాడు, అల్పుడైన ఈ కాముడు పుట్టిన వెంటనే పుష్పబాణాలతో మీలో చిత్తచాంపల్యాన్ని ఇలా కలిగించగలిగాడు. ఏవని మనస్సును శ్రీహరిస్తుందో వాని వివేకానికి నిందయగుగాక. విషయ సుఖాల వైపు మనసు మళ్ళినప్పుడు మనుష్యులందరూ వివేకం చేతనే దానిని నియంత్రణ చేసుకోవాలి. శంకరుడు ఈ విధంగా జ్ఞానబోధ చేసేసరికి బ్రహ్మ సిగ్గుపడ్డాడు. సంధ్యను అలింగనం చేసుకునాలని కామవాంఛను నిగ్రహించుకున్నాడు. ఆ సమయంలో శరీరమంతా చెమటలతో తడిసి ముద్దయింది. ఆ చెమట నీటి నుండి అగ్నిశ్వత్తులని పితృదేవతలు ఇంకా ఇతర పితరులు జన్మించారు. వారు పద్మపత్రాక్షులు, కాలాంజన సమాన దేహులు, పుణ్యాత్ములు, సంసార విముఖులు. అగ్నిశ్వాత్తుల సంఖ్య 64,000, పరిశుద్ర సంఖ్య 86,000. అప్పుడు దక్షిణ శరీరం నుండి స్వేదజలం భూమి మీద పడింది. దాని నుండి సమస్త గుణ సంపన్న సర్వవయావి సుందరి నవకాంచన సుప్రభ అయిన శ్రేష్ఠ వనితారత్నం పుట్టింది. మునులను సైతం మోహింపజేయగల ఆమెకు రతి అని పేరు. ఆమెను చూడగానే క్రత, వశిష్ఠ, పులస్త్య, అంగిరసులు మాత్రం కామభావాన్ని పొందారు. మిగతా వారు నిగ్రహించుకున్నారు. వారి బీజం భూపతనమైనది. దాని నుండి కొంతమంది పితృగణాలు ఆవిర్భవించారు. క్రతువు నుండి సోమవు పూలు, వశిష్ఠు నుండి కాలులు, పులిస్తి నుండి అజ్యులు, అంగిరసు నుండి హవిష్మంతులు పుట్టారు. వీరందరికీ మానవులు సమర్పించే హవిర్భాగాలను అగ్ని అందజేస్తాడు. కనుకనే అగ్ని కవ్యబాట్ అయినాడు. మునులారా, తదనంతర గాథను చెబుతున్నాను వినండి. బ్రహ్మకుమార్తె అయిన సంధ్య శంకర సదర్శన భాగ్యము చేతను ఆయన వాక్కుల చేతను ధర్మకర్త పరాయణురాలైంది. శంభుడు కూడా వారందరినీ అనుగ్రహించి ధర్మ సంరక్షణ చేసి వెంటనే అంతార్తనమయ్యాడు. శంకర వాక్యాలకు లజ్జను పొందిన పితామహుడు క్రుద్ధుడై అజ్జాహుతికి బగ్గున నాలుకలు సాచిన అగ్నిలా లేచి మండిపడి కుసుమాయుధునిలా శపించాడు. ఓ మదన, కాల వివేకాన్ని కోల్పోయి యుక్తాయుక్తాలను మరిచి నీవాచరించిన దుష్కర్మకు ఫలంగా
పరమేశ్వరుని విషయంలో నువ్వు సాధించలేని కార్యానికి పూనుకొని విఫలుడవై ఆయన లలాటాగ్నిచే దహింపబడతావు. పితామహుని నోట రోషభూషణ శాపవాక్కులను విన్న మదనుడు భయం కంపితుడై గర్వాన్ని విడిచి శరచాపాలను దూరంగా విసిరేసి సశీరంతో సాక్షాత్కరించి పద్మోద్భవుని పాదపద్మాలపై పడి ఇలా ప్రార్థించాడు. ఓ పితామహ, ఇంత అతి దారుణమైన నన్నెందుకు శపించారు? మీరాచరించే కృత్యాలన్నీ దోషరహితంగాను న్యాయ మార్గానుసారంగాను ఉంటాయి కదా. విధి రూపంలో మీరు ఆదేశించిన విధిని నేను నెరవేర్చాను. త్రిమూర్తులు సైతం నీకు వశులవుతారు అని మీరిచ్చిన వాగ్దానాన్ని పరీక్షించాను. ఇందులో నా అపరాధం ఏముందని నిరపరాధి అయిన నన్ను ఇంత దారుణంగా శపించవచ్చా? జగత్పతి అయిన బ్రహ్మ మన్మధుని ధార్మిక వచనాలను విని తన్ను తాను నిగ్రహించుకుని శాప ప్రతిక్రియ రూపమైన వాక్కులతో అతన్నిలా అనుగ్రహించాడు. వత్స, ఈ సంజనా తనూజ, నీ కుస్మ శిరాలకు నన్ను లక్ష్యం చేసి ఈమెయందు నాకు కామ వికారాన్ని కలిగించావు. ఆ కారణంగా శాపగ్రస్తుడవయ్యావు. ఇప్పుడు శాంతుడన్నయ్యాను. ఓ పంచబాణ, నువ్వు భయాన్ని విడిచిపెట్టు, నీకు అభ్యుదయాలు కలుగుతాయి. ఫాలోలోచమని కంటే మంటలచే భస్మీభూతుడవైన నువ్వు శీఘ్రంగా శరీరాన్ని పొందగలవు. హరుడు తన ఇచ్చచే దార పరిగ్రహం చేస్తాడు. ఆయనే నీకు శరీరానుగ్రహం చేస్తాడు. తదనంతరం పితామహుడు, ప్రజాపతులు, మునుదులు, మదనుడు వారి వారి నిజస్థానాలకు చేరుకున్నారు. శివపురాణం సమాప్తము. నెక్స్ట్ వారం కామ వివాహం సంజయ్ యొక్క చరిత్ర తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.